విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేషనల్ సెక్యూరిటీ డేను పురస్కరించుకుని మాజీ సైనికులకు వైద్య ఉపకరణాల వితరణ ప్రకటించిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. న్యాయస్థానం న్యాయవాదుల ఉనికినే ప్రశ్నిస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసేదాకా పోరాడతాం. విశాఖ బార్ అసోసియేషన్ న్యాయవాదుల స్పష్టీకరణ. ఉత్తరాంధ్రలో కుల రాజకీయాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త మాజీ డీజీపీ పూర్ణచంద్రారావు వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖ నగరంలో 30,000కు పైగా మాజీ సైనికులు నివాసం ఉంటున్నారని, వారందరికీ ఉపయుక్తంగా ఉండే విధంగా ఎంపీ నిధుల నుండి అంబులెన్స్లను, వైద్య పరికరాలను అందిస్తున్నామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఈ మేరకు ముందుగా తీరంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ నేషనల్ సెక్యూరిటీ డేను పురస్కరించుకుని ఎక్స్ సర్వీస్ మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ లో భాగంగా మాజీ సైనికులకు వైద్య సేవలను అందించే విధంగా పలు ఉపకరణాలను అందిస్తున్నామని తెలిపారు. దేశ రక్షణ కోసం ఎంతో శ్రమించిన సైనికుల కోసం తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మార్చి 4 నేషనల్ సెక్యూరిటీ డే, జాతీయ భద్రతా దినోత్సవం. ఈరోజు మన దేశ భద్రత కోసం తమ ప్రాణాలను, తమ జీవితాన్ని పూర్తిగా అంకితం చేసేటువంటి దేశ సైనికులకు, రక్షణ బలాలకు, పోలీసు వారి అందరి సేవలను గుర్తించుకునేటువంటి దినోత్సవం. సో ముందుగా జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా సైనికులకు, మాజీ సైనికులకు, భద్రతా దళాలకు అందరికీ కూడా ప్రత్యేక శుభాభినందనలు. ఈరోజు విక్టరీ HC వద్ద నేషనల్ సెక్యూరిటీ డే సందర్భంగా వీర జవాన్లకు నివాళులు అర్పిస్తూ ఈరోజు విశాఖపట్నం అనేది మన ఈస్టర్న్ నేవల్ కమాండ్కి హెడ్ క్వార్టర్స్. సో జాతీయ భద్రతా ప్రణాళికలో విశాఖపట్నానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం, ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. సో అటువంటి విశాఖపట్నంలో సుమారుగా 30,000కు పైగా మాజీ సైనికులు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. సో వారి సౌకర్యార్థం మాజీ సైనికులకు ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ కింద వారికి వైద్య సేవలు అందించబడతాయి. సో అటువంటి పాలిక్లినిక్ సింధియా వద్ద విశాఖపట్నంలో ఉంది. సుమారు 30,000కు పైగా మాజీ సైనికులు దానిలో వైద్య సేవలు పొందుతారు. సో వారి సౌకర్యార్థం నా ఎంపీ ల్యాడ్స్ నిధుల నుండి ఒక అంబులెన్స్ని, వారి సేవ, ఇక్కడ అంబులెన్స్ ప్రస్తుతానికి లేదు, కళ్యాణి హాస్పిటల్ వద్ద ఉంది, కానీ పాలిక్లినిక్ మాజీ సైనికుల సౌకర్యార్థం లేదు. సో కాబట్టి ఒక అంబులెన్స్ని వారికి నా ఎంపీ ల్యాడ్స్ నిధుల నుండి ఇవ్వటం జరిగింది. అలాగే అనేక వైద్య ఉపకరణాలు, వైద్య యంత్రాలు, పరీక్షలు నిర్వహించడం కోసం, అలాగే మాజీ సైనికులకి అక్కడ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే బెంచీలు వంటివి, ఒక పోటా క్యాబిన్, ఇవన్నీ అందించడం జరిగింది. ఆ అందించేటువంటి కార్యక్రమం ఇవన్నీ దాదాపుగా ఏర్పాటు అయిపోయినాయి. సో ఈరోజు ఎక్స్ సర్వీస్ మెన్ ECHS పాలిక్లినిక్ సింధియా వద్ద ఈ కార్యక్రమం, అధికారిక కార్యక్రమం జరగనుంది. నా చేతుల మీదుగా వారికి ఈ ఎంపీ ల్యాడ్స్ ద్వారా నేను అందించేటువంటి ఆస్తులన్నింటినీ కూడా వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.
జీవీఎంసీ 22వ వార్డు పిఠాపురం కాలనీ కళాభర్తి రోడ్లో వార్డు కార్పొరేటర్ మూర్తి యాదవ్ తొలగించిన సంతను తోపుడు బండ్ల వ్యాపారులను కొనసాగించాలని సిఐటియు మద్దిలపాలెం జోన్ కోశాధికారి వి కృష్ణారావు డిమాండ్ చేశారు. రెండవ రోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సంత వ్యాపారస్తులతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ మద్దతిచ్చి మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా 200 కుటుంబాలు తోపుడు బండ్లపైన నేలపైన వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న కార్మికులను వార్డు జనసేన కార్పొరేటర్ తొలగించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కళాభారతి మార్గంలోనే వారపు సంతను కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా టిఫిన్ బళ్లు, ఫ్రూట్స్, కొబ్బరి బొండాలు తదితర వ్యాపారస్తులకు అక్కడే ఉపాధి రక్షణ కల్పించాలన్నారు. జిల్లాలో 50,000 మంది తోపుడు బండ్ల వ్యాపారస్తులు ఇదే వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నారని వీరికి ఉపాధి రక్షణ కల్పించడం న్యాయమన్నారు. పిఠాపురం కాలనీ కళాభారతి మార్గంలో దాదాపు 20 ఏళ్ల నుండి సంతన అనేది కొనసాగుతుంది. ఆ సంతని ఈరోజు జనసేన కార్పొరేటరు మూర్తి యాదవ్ తొలగించడాన్ని మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. సంత అనేది వారపు సంతలు అనేది వారసత్వంగా మొదటి నుండి నడుస్తూ వస్తుంది. కానీ ఆ సంత అక్కడ రోడ్డు మార్గంలో చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా కంప్లైంట్ ఇచ్చారని చెప్పి అబద్ధపు ప్రచారాలు చేసి ఈరోజు సంతని తొలగించడం అనేది అన్యాయం. దాదాపు 200 కుటుంబాలకు పైగా ఆ సంత మీద వ్యాపారాలు చేసుకుని బ్రతుకుతున్నారు. వాళ్ళ యొక్క జీవనోపాధిని దెబ్బతీయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. అలాగే ఉదయం లేచిన దగ్గర నుండి ఆయన ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు. వైసీపీ కార్పొరేటర్ వైసీపీ యొక్క ప్రభుత్వం మీద కానీ భూముల దందాలు చేస్తున్నారని రోజు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ఈరోజు ప్రజల కోసం కార్మికుల కోసం అండగా నిలబడాల్సిన జనసేన కార్పొరేటర్ ఈరోజు కార్మికుల్ని వీధిన పాలు చేయడం అనేది సరైనటువంటిది కాదు. అక్కడ ఉన్నటువంటి పిఠాపురం కాలనీ కళాభారతి మార్గంలోనే సంతను కొనసాగించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఆ సంతని ఇప్పుడు ఉపాధి రక్షణ కల్పించాలి. 2014 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అలాగే వీధి విక్రయదారుల చట్ట ప్రకారం అక్కడ సంతన ఏదైతే వ్యాపారస్తులు ఎక్కడైతే వ్యాపారం చేసుకుంటున్నారో అక్కడే వ్యాపారాలకి రక్షణ కల్పించాలని చెప్పి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖ జిల్లా కలెక్టరేట్లో నేడు స్పందన కార్యక్రమం కొనసాగింది. యథావిధిగా జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ అశోక్ మాయోక్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదుదారుల నుండి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొని వినతులకు సంబంధించినటువంటి ఫిర్యాదుదారులపై తగు చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. అదేవిధంగా ప్రతిసారి వస్తున్నటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సవివరంగా క్షుణ్ణంగా పరిశీలించి మళ్ళీ తిరిగి రాకుండా పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు దామాసా పద్ధతిన అన్ని రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసున శంకర్రావు డిమాండ్ చేశారు. విజయ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో సంఘ ప్రధాన కార్యదర్శి కుమ్మర క్రాంతి కుమార్, గొర్రె శ్రీనివాస్ నాయుడు, విశాఖ జిల్లా అధ్యక్షుడు పల్లా రమణతో కలిసి శంకర్రావు మాట్లాడారు. 50% ఉన్న బీసీలకు మొండి చేయి చూపిస్తే సహించబోమని హెచ్చరించారు. వైసీపీ, టీడీపీ, జనసేన కూటముల అధినేతలు రాజకీయ పాలసీను ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీసీలకు టికెట్లు కేటాయించని పార్టీలకు ఓట్లతో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. దేశం మరి అతి త్వరలోనే దేశవ్యాప్తంగా పార్లమెంటు, అసెంబ్లీలు ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో బీసీలకి దామాషా ప్రకారంగా మా జనాభా నిష్పత్తి ప్రకారం మా వాటా మాకు ఇవ్వాలని అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మేము పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఈ బీసీ సంక్షేమ సంఘాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ ఉన్నాం. ఆ క్రమంలోనే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక ఎజెండా పెట్టుకుని మాకు టికెట్లు కేటాయించాలని ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు చట్టసభలో రిజర్వేషన్ లేకపోయినా బలహీన వర్గాలు ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తే వేరే పార్టీ కూడా అదే బీసీని పెట్టేటట్టుగా ఒక డిక్లరేషన్ని మేము గతంలో కూడా డిమాండ్ చేశాం. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా మేము ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే మా జనాభా నిష్పత్తి ప్రకారం ఇచ్చే టికెట్లు
ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇక్కడ బీసీ ఇస్తే అక్కడ బీసీ ఇవ్వాల్సిందే. అలా ఇవ్వని పక్షంలో బీసీ అభ్యర్థులకి పూర్తిగా మేము సహాయ సహకారాలు అందిస్తాము. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో రాష్ట్రంలోని ప్రభుత్వ స్థలాలను, ప్రభుత్వేతర స్థలాలను కబ్జా చేసే విధంగా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ప్రముఖ న్యాయవాదులు పలక శ్రీరామ్మూర్తి తెలిపారు. విశాఖ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగదాంబ జిల్లా జడ్జి కోర్టు వద్ద చేపట్టిన నిరసన దీక్ష 77వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతూ ఇది కేవలం న్యాయవాదులకు సంబంధించిన సమస్య కాదని, ప్రజలందరి ఆస్తుల రక్షణ కోసం న్యాయవాదులు చేస్తున్న పోరాటమని తెలిపారు. ముఖ్యమంత్రిని ఎన్నో అవినీతి కేసుల నుంచి బయటకు తీసుకుని వస్తే న్యాయస్థానాలు న్యాయవాదుల ఉనికిని ప్రశ్నిస్తూ ఇటువంటి అప్రజాస్వామిక చట్టాలను తీసుకురావడం హేయమని విమర్శించారు. ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ చట్టాన్ని రద్దు చేసి తన తప్పును సరిదిద్దుకోకపోతే రానున్న ఎన్నికల్లో ఆయన్ను ఓడించి తిరిగి జైలుకు పంపుతామంటూ హెచ్చరించారు. దీక్షా శిబిరంలో విశాఖ బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. విశాఖపట్నం బార్ అసోసియేషన్ తరఫున నిరోధకంగా మేము చేసే సమ్మె ఈ రోజున 77వ రోజుకు చేరుకుంది. పూర్తిగా ప్రజల్ని అందరినీ కూడా ఉత్తేజపరచాలి, ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో. ఎందుకంటే చాలామంది ఒక అపోహలో ఉన్నారు. ఎందుకంటే ఈ భూ యాజమాన్య హక్కు చట్టం వస్తే కనుక 2022 అమల్లోకి వస్తే కనుక చాలామంది న్యాయవాదులు నిరుద్యోగులు అయిపోతారనే అపోహని ప్రజల్లో ప్రబలేలాగా కొంతమంది దుష్ట శక్తులు ఈ విధంగా పన్నాగం పన్నింది. కానీ ప్రజలు ఈ విధంగా ఈ రోజున తెలుసుకోవాల్సింది ఏమనగా 4 కోట్లు పెరిగితే 40 కేసులు న్యాయవాదులకు పెరుగుతాయి, కానీ న్యాయవాదులకు వచ్చే నష్టమేం లేదు. అయితే ఈ రోజున ప్రజలందరినీ కూడా ఉత్తేజపరచాలి, చైతన్యపరచాలి. ఈ దుష్టమైనటువంటి ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఐకమత్యాన్ని పెంపొందించాలి, అలాగే మెరుగైన అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ రోజున మేము చేసే నిరోధక సమ్మె 77వ రోజుకి చేరుకుంది. భారత రాజ్యాంగం ప్రకారం కూడా పార్ట్ 4A ప్రాథమిక బాధ్యతలుగా 51A ఏమని నిర్వర్తించారనగా మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఇది ప్రజల యొక్క ప్రాథమిక బాధ్యత ఏమైనా అంటే ప్రజల యొక్క ఆస్తుల్ని విధ్వంసం నుంచి రక్షించే చర్యల్ని ఎదుర్కోవడం అనేది ప్రజల యొక్క ప్రాథమిక బాధ్యతగా రాజ్యాంగంలోనే పేర్కొనడం జరిగింది. ఆ ప్రజల యొక్క ప్రాథమిక బాధ్యతను నిర్వర్తించడానికి ఈ రోజున పూర్తిగా న్యాయవాదులందరూ రోడ్డు మీదకి వచ్చి ఇంచుమించు రాష్ట్రం మొత్తం మీద 60,000 మంది న్యాయవాదులు ఈ భూ హక్కు చట్టాన్ని వ్యతిరేకిస్తూ అనేక విధంగా నిరసనలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కుల యాజమాన్య చట్టం ఏదైతే ఉందో దాని మూలంగా ప్రజల ఆస్తులకు రక్షణ లేని విధంగా ఉంది, అలాగే రాజ్యాంగాన్ని గౌరవించిన విధంగా ఉంది. ఈ యాక్ట్ వల్ల అనేక ఇబ్బందులు ఉంటాయి ప్రజలకి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము పదే కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 60,000 మంది న్యాయవాదులు, మగవాళ్ళు ఆడవాళ్ళు కలిపి మేము 77 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అసలు ఇది పట్టించుకోకుండా మీరు ఏమైనా మాకు అనవసరం, మీరు చచ్చిపోయినా మాకు అనవసరం, మేము చేయాలనుకుని మేము చేస్తామని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్నది సిగ్గుసేటు. మీరు ఎన్నుకోబడ్డది, మీరు మమ్మల్ని ముష్టడితే మేము ముష్టేస్తే మీకు ఓటు, మీరు గెలిచారు. లేకపోతే మీరు జైల్లో ఉండవలసిన వ్యక్తి, మీరు జైల్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మేము ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడితే మీరు మమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నది అన్నది రాజ్యాంగ విరుద్ధం. మీరు తక్షణమే ఈ యాక్ట్ను రద్దు చేస్తారా, లేదా మిమ్మల్ని ఓడించి మిమ్మల్ని జైలు పంపించమంటారా? మీరు డిసైడ్ చేసుకోండి. భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉమ్మిడి సుజాతారాజు ఆధ్వర్యంలో నారీ శక్తి వందన్ మారథాన్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం నుండి బయలుదేరి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వరకు సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్మలా కిషోర్ మాట్లాడుతూ మహిళల జీవితాలలో మార్పు, అభివృద్ధి కోసం మన ప్రధాని నరేంద్ర మోడీ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఈ అభివృద్ధి నిరంతరం జరుగుతుందని, దీనికి మహిళలందరూ నేతృత్వం వహిస్తారని ప్రధాని హామీ ఇచ్చారని తెలిపారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని మహిళలందరూ ప్రధానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు భారతదేశంలో 1000 మందికి పైచిలకు జిల్లాలలో 2K మారథాన్ వాక్ ను నిర్వహించారని తెలిపారు. బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సుజాత మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ మహిళా సాధికారతే లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని, 3 దశాబ్దాలుగా అమలు కాని 33% రిజర్వేషన్ అమలు పరిచిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుందన్నారు.
భారతదేశంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలని తీసుకురావడం జరిగింది. ఇవి ఉదాహరణకి ఉజాలా, ముద్ర, మాతృత్వ వందన అలాంటి అనేక పథకాలని మహిళలకి సంక్షేమం మరియు అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ ముఖ్యంగా మహిళల యొక్క జీవితాల్లో మార్పు కోసం నేను అంకితం అవుతున్నాను, అది నిరంతరం ఒక ప్రవాహంలా ఈ అభివృద్ధి జరుగుతుంది అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ అభివృద్ధి ఏదైతే ఉందో అది మహిళల నేతృత్వంలోనే జరగాలి అని ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దీనికి భారతదేశంలోని మహిళలందరూ కూడా వారికి కృతజ్ఞతగా ఈరోజు నారీ శక్తి వందన్ పేరుతో ఈ మ్యారథాన్ నిర్వహించుకోవడం జరుగుతుంది. తెలుగు పాటకు అచ్చమైన సౌందర్యాన్ని, శుద్ధతను అందించిన ఘనత ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు దక్కుతుందని విశాఖ రసజ్ఞ వేదిక సభ్యులు డాక్టర్ పెదవీరరాజు కొనియాడారు. విశాఖ రసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో సుద్దాల అశోక్ తేజ్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ పెదవీరరాజు మాట్లాడుతూ తెలుగు భాషలో సాహిత్య అనుభూతిని సుద్దాల అశోక్ తేజ పాటల ద్వారానే తెలుసుందని తెలిపారు. అభ్యుదయం, విజ్ఞానం కలగలిపిన మేలైన సమాజహితమైన సాహిత్యాన్ని అందించిన గొప్ప కలంవీరుడు అశోక్ తేజ అంటూ కొనియాడారు. అదేవిధంగా ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ సమాజం పట్ల దృక్పథంతో రైతుల కోసం పోరాడిన పుణ్య దంపతుల గర్భాన తాను జన్మించానని తెలిపారు. పాటలు రాస్తూ తన జీవిత చరమాంకంలో కూడా తెలుగు తల్లి రుణం తీర్చుకుంటానని తెలిపారు. అనంతరం అశోక్ తేజ దంపతులను విశాఖ రసజ్ఞ వేదిక సభ్యుల సమక్షంలో ఘనంగా సత్కరించారు. జ్ఞాపికను బహూకరించారు. చూడండి మంచి ఛాయాచిత్రం సందర్భంగా సన్మాన కార్యక్రమానికి చేసిన ప్రముఖ కవి, ఏ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా తెలంగాణ 1000 రతనాల వీణ అన్న దాసరిది, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావెందుకరా అన్న కాళోజీ నారాయణరావు గారు, పంచకట్టడలోన ప్రపంచాన మనగాడు, కండువా లేనిదే గడప దాటనివాడు, పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కాసని గుటకలేసేవాడు, ఎవడయ్యావాడు ఇంకెవడయ్య మన తెలుగువాడు అన్న సి నారాయణ రెడ్డి గారి వరవడిలో తెలంగాణ గడ్డపైన సుద్దాల హనుమంతు గారి బిడ్డగా అవతరించి తెలుగు సినీ సాహిత్యంలో ఒక ధ్రువతారగా నిలుస్తున్న భాషారత్న సుద్దాల అశోక్ తేజ. నాకు చాలామంది సినిమా పాటలు రాసేవాడంటే సమాజంలో ఒక రకమైన భావం ఉంటుంది, కానీ నాకు సినిమా ఏం నేర్పిందంటే సినిమా తల్లి అని చెప్తారు. లాస్ట్ టైం మన సహస్ర వేదిక వచ్చినప్పుడు సినిమా గొప్పతనం గురించి చాలా గొప్పగా మాట్లాడారు గత సంవత్సరం సుద్దాల అశోక్ తేజ్ గారు. నేను చిన్నప్పుడు చిన్న పల్లెటూరులో పుట్టాను. రామాయణ భారతాలను పరిచయం చేసింది, తెలుగు భాష గొప్పతనాన్ని చెప్పింది, కర్ణాటక సంగీతంలో మాధుర్యాన్ని నేర్పింది, భరతనాట్యం, కూచిపూడి వాళ్ళ గొప్పతనాన్ని నాకు తెలియజేసింది తెలుగు సినిమా. సో తెలుగు సినిమా గొప్పతనాన్ని సుద్దాల అశోక్ తేజ్ కంటే ఇంకెవరు గొప్పగా వర్ణించలేదు. कहाँ शुरू कहाँ खत्म, ये मंजिली है कौन सी, न वो समझ सके न हम అనుకో పాట ఉంది. ఇదెంత వింత జీవితం, ఏ మొదలు తుది ఎప్పుడెక్కడో, నాకైతే ఏమి తెలియదు,
పైవాడికేమి తెలుసునో నాకు తెలియదు, అజీబ్ దాస్తా హై కహా షురూ కహా ఖతం. ఎక్కడ తెలంగాణ రాష్ట్రం, ఎక్కడ ఒక రిమోట్ విలేజ్, ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో పుట్టిన వాడిని నేను. కాకపోతే నేను పుట్టకన్నా ముందే మా నాన్న, మా అమ్మ సుద్దాల హనుమంతు, జానకమ్మ పాట రాస్తూ పోతాను, రాస్తూ రాస్తూ నేను పోవాలని ఉంది. నారాయణ రెడ్డి గారు అన్నట్టు రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకే వరకు, పోతూ పోతూ రాస్తాను వపుడు వాడే వరకు అంటాడు. అలాగే పాట రాస్తూనే ఈ జీవితాన్ని గమించాలని ఉంది, రమించాలని ఉంది, ముగించాలని ఉంది. పాటలు రాయాలనుకున్నప్పుడు కొన్ని పాటలు నాకు ఎంతటి మహానుభావుల పాటలు విన్నా, కొన్ని పాటలు వినాలనుకున్న పాటలు రావట్లేదు ఏంటి అని చిన్నప్పటి నుంచి ఫీల్ అయ్యేవాడిని. అంటే నాకు బాగా ఊహ తెలిసిన తర్వాత నేను వినాలనుకున్న పాట రావట్లేదేంటి అంటే పెద్దవాళ్ళని నేను విమర్శిస్తున్నాను అనుకోకండి. నా హృదయగతంగా, నా వ్యక్తిగతంగా, నా రక్తగతంగా నేను అనుకునేవాడిని కొన్ని పాటలు ఉండాలి కదా అని. అలా కొద్ది రోజులు బాధపడ్డ తర్వాత నా మనసు నాకు చెప్పింది ఏమనంటే, నువ్వు వినాలనుకున్న పాటను ఎవరు రాయాలని ఎదురు చూడడం కంటే అవేవో నువ్వే రాస్తే పోలా అని నా మనసు నాకు చెప్పిన తర్వాత నేను అనుకున్న పాటలన్నీ దాదాపుగా నేను రాయగలిగాను, రాస్తున్నాను, రాస్తాను. 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ను రద్దు చేయాలని విలేజ్ ఆఫీస్ అసిస్టెంట్ సంఘ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నాను చేపట్టింది. ఈ సందర్భంగా వివోఎల జిల్లా ప్రధాన కార్యదర్శి నిర్మలా కాంచమ్మలు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పటి ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో ఇచ్చిన 10,000 రూపాయల జీతాన్ని అమలు చేయాలని కోరారు. పెరుగుతున్న ధరల రీత్యా తమకిస్తున్న 8,000 రూపాయల వేతనం కుటుంబ పోషణకు సరిపోవడం లేదని విజ్ఞప్తి చేశారు. అలాగే తమకు ఇచ్చే జీతభత్యాలను నేరుగా వివోఎల వ్యక్తిగత అకౌంట్లలో జమ చేయాలని కోరారు. ఎన్నో మార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఎటువంటి ఫలితం లేకపోవడంతో నిరసన ధర్నాను చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని స్పష్టం చేయకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మేము గత 10 సంవత్సరాలుగా ఇదే వృత్తిలో పనిచేస్తున్నాము. అయితే గతంలో మాకు 3,000 రూపాయలు అనేది వచ్చేది. సీఎం గారి పాదయాత్రలోని నేను మీ కష్టాలను చూసాను, నేను విన్నాను, నేను ఉన్నానని చెప్పేసి మాకు 10,000 రూపాయల వేతనం అనేది పెట్టడం జరిగింది. అయితే మా వరకు వచ్చేటప్పటికి అది 8,000, 7,000 కూడా అవుతుంది. దయచేసి ఈ పద్ధతి లేకుండా నేరుగా మా ఖాతాల్లోకి వేతనం అనేది 10,000 రూపాయల వేతనం అనేది ఇస్తే మంచిదని అనుకుంటున్నాం. అలాగే మేము ప్రతి కుటుంబానికి జీవనోపాధి మెరుగుపడాలి, వాళ్ళకి లోన్లు, వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయాలి. అలాగే ఒక మహిళ 10,000 రూపాయలు ఆ కుటుంబానికి జీవనాధారం వస్తే మెరుగుపడుతుందని చెప్పేసి వాళ్ళకి జీవనోపాధి వృత్తిగా చేసుకొని మాకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. అయితే మేము పనిచేస్తున్న కుటుంబాల్లో అందరికీ కూడా జీవనోపాధిని పెంచి వాళ్ళ లక్షాధికారులు చేస్తే మాకు మాత్రం 8,000 రూపాయలు, 7,000 రూపాయలు వేతనాలు ఇచ్చి మేము ఉన్న స్థితిలో నుంచి ఇంకా దిగజారిపోతున్నాం. దయచేసి సీఎం గారు మా యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని మా కష్టాలని మేము చెప్తున్న కష్టాలని ఆలకించి, మేము చెప్తున్నవి గొంతమ్మ కోరికలు కాదు, మీరు ఏదైతే ప్రకటించారో ఆ వేతనం అనేది మా సొంత ఖాతాల్లోకి రావాలని, అలాగే మహిళలకు భద్రత కల్పిస్తూ ఉన్నారు. కానీ వివోఎల్ చనిపోతే ఎటువంటి ఇన్సూరెన్స్ కూడా లేకుండా ఉన్నది. ఆ కుటుంబం మరికొంచెం దీనస్థితికి వెళ్ళిపోతుంది. దయచేసి ఈ పరిస్థితిని సీఎం గారు గమనించి 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సదుపాయం అనేది రానున్న ఎన్నికల్లో కాపులు వైసీపీకి తగిన బుద్ధి చెబుతారని జనసేన జిల్లా అధ్యక్షులు పంచకల్ల రమేష్ బాబు అన్నారు. సోమవారం నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి కులం వారితో పవన్ కళ్యాణ్ ను తిట్టిస్తున్నారని, ఇప్పుడు కాపు కమ్యూనిటీతో ఆ పని చేయిస్తున్నారని, కాపు జాతికి వారేమి న్యాయం చేశారని ప్రశ్నించారు. కాపులను చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టారని, అవాకులు చవాకులు మాట్లాడుతున్నారన్నారు. నిజంగా కాపుల మీద ప్రేమ ఉంటే కాపు జాతిని తిట్టవచ్చా అని ప్రశ్నించారు. పవన్ అధికారంలోకి వచ్చి ఏమైనా చేయకపోతే ప్రశ్నించవచ్చన్నారు.
జగన్ వేసిన ఎంగిలి మెతుకుల కోసం మాట్లాడటం లేదా అని అడిగారు. ఆయా కులాల్లో ఎవరిని ఎదగనివ్వరా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కు సినిమాల ద్వారా కోట్ల రూపాయలు వస్తుందని, ప్యాకేజీ తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. హరిరామ జోగయ్య తనయుడు సూర్యప్రకాష్ ఏ ప్యాకేజీ కోసం వైసీపీలో చేరానన్నారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టేశాడు. ఋషికొండను కాస్త రహస్యంగా ఓపెన్ చేశారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టేసి 458 కోట్ల రూపాయలతో కట్టినటువంటి ఋషికొండ ప్యాలెస్ని ప్రజలకు కానీ మీడియా మిత్రులకు కానీ అనుమతించకుండా అంత గోప్యంగా ఓపెన్ చేయాల్సిన అవసరం, అంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఈ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వచ్చిందని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది. మరి ముఖ్యంగా కనీసం పోలవరాన్ని పూర్తి చేయలేపాడు ఈ జగన్మోహన్ రెడ్డి. పోలవరం అంచనాలు పెంచేశారు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులతో కనీసం పోలవరాన్ని కూడా పూర్తి చేయలేనటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మొన్న రాయలసీమలో హంద్రీనీవా ఆ గేట్ క్లోజ్ చేసి కేవలం ఓపెనింగ్ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయిన వెంటనే ఆ హంద్రీనీవా గేట్ కూడా ఎత్తేశారు. రోజుల నుంచి 4 రోజుల క్రితం తాడేపల్లిగూడెంలో జెండా సభ తరువాత నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే రాజకీయాలు ఎంత దిగజారాయి, పార్టీలు గెలుపు కోసం ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. ఉచ్చం నీచం లేకుండా జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద బాధ అనిపించి ఈరోజు మీతో ఈ ప్రెస్ మీట్లో కలవటం జరుగుతూ ఉంది. ఎంత దౌర్భాగ్యమైన రాజకీయాలు వచ్చాయి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా బహిరంగ సభలోనో ఎక్కడన్నా మాట్లాడుతూ ఉన్నారు అంటే టీవీల దగ్గర కూర్చుని వైసీపీ నాయకులు ఆయన ప్రసంగం ముగిసిన వెంటనే ఒక్క నిమిషం కూడా అప్పటికే మీడియాను పిలుచుకుని మీడియా సమావేశాలు పెట్టి ఆయన్ని టార్గెట్ చేస్తున్న విధానం. ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా కులాల గురించి మాట్లాడలేదు, కానీ రాజకీయాల్లో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు ఓటేస్తేనే విజయం వస్తుంది అని నమ్మే వ్యక్తులు మేము. ఈ నెల 22 వరకు నిర్వహించే హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్లో చేనేత హస్తకళాకారులను మరింతగా ప్రజలు ఆదరించాలని నిర్వాహకులు కె హరీష్, గణేష్ రామ్ ప్రసాద్ కోరారు. విశాఖ ఎంవీపీ డబుల్ రోడ్ సెక్టర్ 5 గిరిజన్ భవన్ లో ప్రారంభించిన సాయి దుర్గా హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్స్ వారి చేనేత హస్తకళా ప్రదర్శన విశాఖ వాసులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. చేనేత హస్తకళాకారులను ప్రోత్సహించే ముఖ్య ఉద్దేశంతో ప్రారంభించిన సాయి దుర్గా హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్స్ వారి చేనేత హస్తకళా ప్రదర్శన విశాఖ వాసులను ఆకట్టుకున్న నేపథ్యంలో నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నామన్నారు. ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించే ఈ ప్రదర్శనలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, జైపూర్, న్యూఢిల్లీ తదితర రాష్ట్రాల కళాకారులు రూపొందించిన వివిధ రకాల కళాత్మక వస్తువులు, వస్త్రాలు విక్రయించడం జరుగుతోందన్నారు. స్థానికులను విశేషంగా ఆకట్టుకునే హస్తకళల ప్రదర్శనను ఆదరించి చేనేతను ప్రోత్సహించే విధంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనకు ప్రవేశం ఉచితమని తెలిపారు. చేనేత హస్తకళ వస్త్ర ప్రదర్శన జరపబడుతుంది. ఈ చేనేత వస్త్రకళ ప్రదర్శన ముఖ్యంగా మేము పోచంపల్లి, చీరాల, మంగళగిరి, అలాగే మన బెంగాలీ కాటన్ శారీసు, డ్రెస్ మెటీరియల్స్, ఉప్పాడ శారీసు, అలాగే సిల్క్ శారీస్ ఉంటాయి, మన టాప్స్ ఉంటాయి, 1 గ్రామ్ గోల్డ్ ఉంటుంది, మన రాజస్థాన్ నుంచి బెడ్షీట్లు ఉంటాయి, అలాగే
కాటన్ షర్టింగ్ ఉంటుంది మగవారికి, పొందూరు కద్దరు ఉంటుంది. ఈ కాస్ట్లీ శారీస్ కూడా పెళ్ళిళ్ళకి వాటన్నిటికి కూడా మీరు ఈ అవకాశాన్ని విశాఖపట్నం ప్రజలు గిరిజన భవన్లో MVP కాలనీ నందు మేము హస్తకళ చేనేత వస్త్ర ప్రదర్శన జరిపించడం జరుగుతుంది. కావున 29వ తారీఖు నుంచి జరుగుతుందండి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు జరుగుతుంది. కావున విశాఖపట్నం పుర ప్రజలు అలాగే మన MVP కాలనీ సెక్టార్ 5 నందు ఇది ఉంది. అందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. బహుజనుల చైతన్యం కోసమే కాన్సీరాం బహుజన సమాజ్ పార్టీ స్థాపించారని మాజీ డీజీపీ జె పూర్ణచంద్రరావు అన్నారు. నగరంలోని పౌర గ్రంథాలయంలో సోమవారం జరిగిన బీసీ ఆత్మీయ సభ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్తగా తనను నియమించినందుకు మాయావతికి ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో 2 ప్రధాన పార్టీల 2 కులాల మధ్య రాజకీయ సంఘర్షణ జరుగుతోందన్నారు. కోట్లు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసే ధనవంతులు మాత్రమే ప్రధాన రాజకీయ పార్టీల్లో ఉంటూ ప్రజలను శాసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా రాజకీయాల వల్ల ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి గురైందన్నారు. ఎందుకంటే గతంలో నేను ఇక్కడ 2 జిల్లాల్లోనూ పనిచేసిన, ఇటు విశాఖపట్నం అటు శ్రీకాకుళం. ఈ జిల్లాలన్నీ కూడా వాతావరణం ఎట్లా ఉంటుందంటే ఇవన్నీ బహుజనుల జిల్లాలు. ఇవి రాష్ట్రాన్ని ఏలేటువంటి కులాలు ఏవైతే 2 ఉన్నాయో ఆ 2 కులాలకి సంబంధం లేని జిల్లాలు ఈ బహుజన జిల్లాలు. అయితే ఈ బహుజన జిల్లాలు బహుజనుల చేతిలో ఉన్నాయా, ఎవరి చేతిలో ఉన్నాయో మనం ఈ రోజున ఆలోచించాలి. ఈ రోజునున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే రాష్ట్రంలో 2 కమ్యూనిటీస్ మధ్య, 2 కులాల మధ్య, 2 పార్టీల మధ్య విపరీతమైన సంఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. రాజకీయ వ్యాపారం కొన్ని వేల కోట్ల రూపాయలతో సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా పనికిమాలిన రాజకీయాలుగా తయారైనాయి. కొన్ని రాష్ట్రాలతో మనం కంపేర్ చేసుకుంటే మన రాష్ట్రంలో రాజకీయం అనేది చేయాలంటే కోట్ల రూపాయలు కావాలి. ఇక్కడ కోట్లు ఇచ్చి ఓట్లు కొనుక్కుని రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ ధనవంతులే రాజకీయాల్లో ఉండగలరు, ధనవంతులైన కులాలే ఉండగలవు. ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకమైన పరిస్థితి ఏంటంటే, అప్రజాస్వామికమైన పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఉన్నది డెమోక్రసీ ఈజ్ ఫర్ ద క్యాస్ట్, బై ద క్యాస్ట్, ఆఫ్ ద క్యాస్ట్. ఇది కులం కోసం ప్రజాస్వామ్యం, కులం చేత ప్రజాస్వామ్యం, కులాల యొక్క ప్రజాస్వామ్యం. అంటే ఇది ప్రజాస్వామ్యమా కులస్వామ్యమా? వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నేషనల్ సెక్యూరిటీ డేను పురస్కరించుకుని మాజీ సైనికులకు వాద్య ఉపకరణాల వితరణ ప్రకటించిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. న్యాయస్థానం న్యాయవాదుల ఉనికినే ప్రశ్నిస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసేదాకా పోరాడతాం. విశాఖ బార్ అసోసియేషన్ న్యాయవాదుల స్పష్టీకరణ. ఉత్తరాంధ్రలో కుల రాజకీయాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు వెల్లడి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.